యాక్చువల్గా నిన్న సాంగ్ షూట్ జరిగిందట. ఇక్కడ జనరల్గా సాంగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఓపెన్ గ్రౌండ్ ఇది. సో డీజే టిల్లు అండ్ బాలకృష్ణ మూవీ కూడా కొన్ని సాంగ్స్ అవన్నీ ఇక్కడే షూట్ చేశారు. అంటే కొంతమంది యాక్టర్స్ షూట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఇదంతా కొండ, ఇది కొండ బ్యాక్ సైడ్లో. సో ఇది చేంజింగ్ రూమ్. సో ఇంకా చాలా పెద్ద లొకేషన్ ఉంటుంది, మీకు చూపిస్తాను. తయారు చేస్తారు, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎక్కడైతే లొకేషన్ షూటింగ్ లొకేషన్ ఉంటుందో అక్కడ వీళ్ళు పెట్టేసి మొత్తం సెటప్ చేస్తారు అన్నమాట. సో ఇదంతా ఇది క్రెయిన్ పెన్ చేశారు. ఇది తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదంతా అంటే లైక్ ఏమైనా సాంగ్ షూట్స్ గురించి చేస్తాం. నెంబర్ సి జైల్ కిచెన్ అన్నది. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ఈరోజు మనం చూపించబోతున్నాము ద రాక్ క్యాసిల్ గురించి. రాక్ క్యాసిల్ ఒక షూటింగ్ స్పాట్. ఇది ఎక్కడో కాదు, బంజారా హిల్స్లో లైక్ రెడిసన్ హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పక్కనే ఉంటుంది. సో లొకేషన్ ఏంటిది, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటిదంతా కొండ, ఇది కొండ బ్యాక్ సైడ్లో. సో ఇది చేంజింగ్ రూమ్. సో ఇంకా చాలా పెద్ద లొకేషన్ ఉంటుంది, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ టర్న్ కల్లో కెమెరా. సో ఇదంతా కొండ చూడండి. సో ఇది అంతా గ్రౌండ్. దీంట్లో ఏంటంటే లైక్ సెటప్ చేసుకుంటారు. గ్రౌండ్ అంటే ఏదైనా కూడా షూటింగ్ స్పాట్లో ఏంటంటే లైక్ ఓపెన్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే కంప్లీట్గా సెటప్ చేసుకుంటారు. ఇది కూడా ఏరియా యూజ్ చేసుకుంటారు. అంతా సెటప్ అంతా వస్తుంది. ఇప్పుడు అంతా ఓపెన్గా ఉంది కదా అనుకుంటున్నారు, కానీ ఓపెన్గా కాదు, అంతా ఓపెన్లోనే మొత్తం సెటప్ చేస్తారు. ఇది చూడండి, ఇది కూడా ఒక చేంజింగ్ రూమ్ ఉంది. అండ్ ఇది కూడా లొకేషన్స్ యూజ్ చేసుకుంటారు. జనరల్గా కొన్ని సీరియల్స్లో కొన్ని ఫైట్ సీన్స్కి యూజ్ చేసుకుంటారు. సో చేంజింగ్ చేసుకుంటూ వచ్చి ఇళ్ళలో దాక్కుంటారు కదా, సో అట్లాంటివి ఉంటాయి అన్నట్టు మీకు. సో ఇది చూడండి, మొత్తం ఇదంతా కొండ. ఇది ఒరిజినల్ కొండ, రియల్ కొండ. ఇది నిన్న సాంగ్ షూట్ ఫైట్ సీన్ జరిగిందట. ఇదంతా లొకేషన్ సెటప్ దాని గురించే పెట్టుకున్నారు. సో ఇది కూడా కొన్ని లైక్ హాంటెడ్ ప్లేసెస్ లాగా అన్నట్టు, హాంటెడ్ రూమ్స్ అన్నట్టు. అంటే హారర్ మూవీస్కి వాటికి సెట్ అవుతుంది రూమ్స్. సో ఇటు కూడా వే ఉంది. ఇంకా లొకేషన్ చాలా పెద్దగా ఉంది, చూపిస్తాను. సో ఇదంతా కొండ అన్నట్టు. ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఇది రియల్ కొండ. అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి రాక్ క్యాసిల్. ఇది ఒక షూట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదంతా అంటే లైక్ ఏమైనా సాంగ్ షూట్స్ గురించి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇవి లొకేషన్ ఏంటి, ఇంత పెయింటింగ్ వేశారు. సో బేసిక్గా ఇదంతా ఓపెన్ గ్రౌండ్. జనరల్గా ఏదైనా సాంగ్ షూట్స్ అవుతాయి కదా, అప్పుడు దీంట్లో రూమ్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు మేకప్ కోసం అండ్ డ్రెస్ చేంజ్ అవన్నీ యాక్టర్స్ కోసం. సో ఇదంతా పెయింటింగ్ చేశారు. అండ్ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. సో నిన్న సాంగ్ షూట్ జరిగిందట. ఇక్కడ జనరల్గా సాంగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఓపెన్ గ్రౌండ్ ఇది. సో డీజే టిల్లు అండ్ బాలకృష్ణ మూవీ కూడా కొన్ని సాంగ్స్ అవన్నీ ఇక్కడే షూట్ చేశారు. అంటే కొంతమంది యాక్టర్స్ షూట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఒకటి తయారు చేస్తారు, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎక్కడైతే లొకేషన్ షూటింగ్ లొకేషన్ ఉంటుందో అక్కడ వీళ్ళు పెట్టేసి మొత్తం సెటప్ చేస్తారు అన్నమాట. సో ఇదంతా ఇది క్రెయిన్ పెన్ చేశారు. ఇది తీసుకొని వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్కి అటాచ్ చేసి తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే గ్రాఫిటీ చేశారు.
గ్రాఫిటీ చేశారు. అండ్ మనకి ఇటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇదంతా కంప్లీట్గా షూట్ లొకేషన్. సో జనరల్గా కొన్ని సాంగ్ షూట్స్ అండ్ సీరియల్ షూట్స్ జనరల్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఎవ్రీ టైం బిజీగా ఉంటుంది. ఈరోజు ఎంటీ ఉంది కాబట్టి నేను బ్లాగ్ చేస్తున్నా. సో లొకేషన్ వచ్చేసి రాక్ క్యాసిల్, జనరల్గా షూటింగ్ స్పాట్ అంటారు. సో గూగుల్లో టైప్ చేయొచ్చు, ఇది రెడిసన్ బ్లూ పక్కనే ఉంటుంది. సో రాక్ క్యాసిల్ షూటింగ్ స్పాట్ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సో ఇదంతా మీరు చూడొచ్చు, ఇదంతా రూమ్స్ ఇవన్నీ. సో ఇది బేసికల్గా రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అన్నట్టు. డ్రెస్సింగ్ రూమ్స్ అనుకోవచ్చు, చేంజింగ్ రూమ్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇదంతా పెయింటింగ్ వేస్తారు చూడండి. సో ఇంకా ఇది లొకేషన్ చాలా పెద్దగా ఉంటుంది. గ్రాఫిటీ వేస్తారు, గ్రాఫిటీ దిగాలి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా ఏంటంటే స్ప్రే పెయింటింగ్. జనరల్గా ఏంటంటే మనము ఇళ్ళకి కలర్స్ వేసుకుంటాం కదా, అట్లాంటి కలర్ పెయింట్ కాదు, స్ప్రే పెయింట్ అన్నట్టు. సో మొత్తం గ్రీన్ వేసానంటే సంథింగ్ ఏదో ముస్లిం ఓరియంటెడ్ సాంగ్ సంథింగ్ ఉందనుకుంటాను నాకు తెలిసి. సో నాకు ఒక కార్ ఉంది ఇక్కడ, BMW కార్. కార్కి కూడా కలర్ వేశారు. జనరల్గా ఇది BMW కార్. అప్పట్లో బాలకృష్ణ, చిరంజీవి అందరూ ఇదే వాడారు. సో జస్ట్ క్యాజువల్ జోక్. సో ఇది షూటింగ్ కోసమే యూజ్ చేస్తారు. సో ఇంకా ఇది లొకేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, అంతా మొత్తం కవరింగ్ చేశారు. జైల్ కిచెన్, బ్లాక్ నెంబర్ C, జైల్ కిచెన్ అన్నది. సో ఇది డౌన్ కూడా, కింద కూడా షూటింగ్ స్పాట్. సో ఈ ఇరుకైన స్టెప్స్లోకి వెళ్ళి ఈ ఇరుకైన సందులోకి వెళ్ళి రావాలంటే ఇదంతా ఒకటి ఫైట్ సీన్లకే యూస్ అవుతుంది. సో జనరల్గా ఇదంతా షూటింగ్ స్పాట్. నేనే పెయింటింగ్ చేశారు. ఓకే, సో ఇక్కడ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ మల్టీ కలర్ పెయింట్ వేశాను. సో యాక్చువల్గా ఇక్కడ మేకప్ జరుగుతుంది. మేకప్ ఎలా జరుగుతుంది అంటే లైక్ ఈ క్యాలెండర్ షూట్ కోసం మేకప్ జరుగుతుంది. మేకప్ ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది యాక్షన్. సో ఇది కూడా అంత షూటింగ్ లొకేషన్. ఇది కూడా సో జనరల్ ఇక్కడ వచ్చి మీరు షూట్ జరుగుతుంది. ఆల్రెడీ ఒక మోడల్ షూట్ జరుగుతుంది. भाई वो लाइट निकाल दो भाई, अच्छा नहीं दिखता. 1 मिनट रोक दे दो.